Hello, Saivir. Welcome to On the Table. Yeah, hi Anirudh. When we were started Caveman కదా యాజ్ అ మీడియా కంపెనీ ఒక మైండ్ సెట్లో ఎలా ఉంటుందంటే వెన్ యూ హ్యావ్ అ బ్రాండ్ ఆర్ ఎల్స్ ఒక రిక్వైర్మెంట్ ఉంది ఇప్పుడు ఆల్రెడీ కాంటెంట్ ఇండస్ట్రీలో అనేసి వెన్ వీ స్టార్టెడ్ వీ హ్యాడ్ అ బిట్ ఆఫ్ అ క్లారిటీ. మార్కెట్ రీసెర్చ్ చేయడం చాలా ఈజీ ఉండే, బట్ ఒక పర్టికులర్ పర్సన్ ఒక ఫిన్టెక్ కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటే ఎస్పెషల్లీ ఇండియాలో వాట్ వుడ్ బీ లైక్ ద ఇనీషియల్ రీసెర్చ్ ఏమవుతుంది? ఎందుకంటే ఆనెస్ట్గా అసలు మార్కెట్ రీసెర్చ్ చేయాలన్నా ఏం చేయాలో నాకు ఒక క్లారిటీ కూడా అసలు తెలియని కూడా లేదు. సో వాట్ వాస్ దట్ యూ డిడ్ ఫర్ వైడర్? Cannot call completely a fintech wider ne, but అంటే general గా like why I started company is I am coming from a business background. I'm a CA myself. సో బిజినెస్లో ఒక సీఏకి కమ్యూనికేషన్ ప్రాబ్లం ఏముంటుంది, సీఏ వాని లైఫ్ స్టైల్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది ఐ ఫేస్డ్ పర్సనలీ. సో ఇన్ దిస్ సెన్స్ ఐ స్టార్టెడ్ వైడర్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎ బిజినెస్ మ్యాన్, ఎస్ఎంఈ అండ్ ఆల్సో అండ్ సీఏ. సో ఇన్ దిస్ సెగ్మెంట్ వీ హెవ్ స్టార్టెడ్ వైడర్. కానీ ఇప్పుడు జనరల్ మార్కెట్ రీసెర్చ్ ఆలోచిస్తే ఇప్పుడు ఒక మనకు ఐడియా రావడం చాలా ఈజీ అండి. ఇప్పుడు ఎనీ ర్యాండమ్ పర్సన్కి ఇప్పుడు పోయి అడిగితే మీరు ఏం స్టార్ట్అప్ పెడదాము అని అనుకుంటే ఒక 1000 ఐడియా సమ్ ర్యాండమ్ పర్సన్ విల్ టెల్ యూ. బట్ అన్నిటికంటే పెద్ద కష్టం దాని ఎగ్జిక్యూషన్. ఇనీషియల్ ఐడియా వాజ్ సంథింగ్ డిఫరెంట్ విచ్ ఐమ్ డూయింగ్ నౌ. కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ స్టార్టింగ్ ఇలా చేద్దాము అనే టైంకి ద మేజారిటీ ఆఫ్ థింగ్ ఇస్ హ్యావింగ్ అ రైట్ టీమ్. అంటే ఫైండింగ్ యువర్ కో-ఫౌండర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ దెన్ ఎనీథింగ్ యూ డూ. ఎందుకంటే యూ కెనాట్ డూ ఎలోన్ ఎనీథింగ్. అంటే మీరు ఎంత తెలివి ఉన్నా, మీకు ఎంత పేషెన్స్ ఉన్నా, ఎంత మనీ ఉన్నా ఒక్కడు ఏమీ చేయలేడు. దట్ ఈస్ అ మేజర్. ఎనీ పర్సన్ హూ ఈస్ థింకింగ్ దట్ హీ కెన్ డూ ఎలోన్, ఐ థింక్ ఈస్ అన్ యూ కెనాట్ డూ. బట్ ఇఫ్ యూ ఆర్ వెరీ మచ్ కేపబుల్ చేయొచ్చు కావచ్చు, బట్ సమ్ రేర్ కేస్. సో ఫస్ట్ ఫైండింగ్ ద రైట్ కో-ఫౌండర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అలా మీరు అడిగిన క్వశ్చన్ మార్కెట్ రీసెర్చ్. సో ఎగ్జాంపుల్ యాక్చువల్లీ లెట్ us tap on that. ఎందుకంటే ఈవెన్ ఫర్ అస్ ఫైండింగ్ దట్ రైట్ టీమ్ టు ఎగ్జిక్యూట్ వాజ్ వన్ ఆఫ్ ద మేజర్ టాస్క్. ఎందుకంటే ప్రతి ఐడియా గ్రేట్గానే అనిపిస్తుంది. ఈవెన్ వెన్ వీ స్టార్టెడ్ ఇట్ ద ఐడియా ఈజ్ గ్రేట్, బట్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఒక రైట్ టాలెంట్ ఫైండ్ చేసేటప్పుడు ఆర్ఎల్స్ నేను మీకు చెప్పాను కదా మనకి ఎట్లా వస్తారు అని అంటే 30,000కి వచ్చిన వాళ్ళు 30,000 వర్త్ ఆఫ్ మనీ పనే చేస్తాము అన్నట్టు ఉంటారు. మెయింటైనింగ్ దట్ గ్యాప్ వాజ్ సంథింగ్ దట్ వాస్ వెరీ డిఫరెంట్ ఫర్ అస్. సో దాన్ని ఏమంటే హౌ వీ ట్రై టు సాల్వ్ ఇట్ వాజ్ మోర్ టువర్డ్స్ లైక్ వాళ్ళకి కంపెనీ యొక్క విజన్ చూపించి హౌ దే కెన్ బి పార్ట్ ఆఫ్ అవర్ సక్సెస్ అది చెప్పుకుంటూ కొంచెం తీసుకొచ్చాము. అండ్ వాట్ డిడ్ యూ డూ ఫర్ గెటింగ్ దట్ కైండ్ ఆఫ్ అ రైట్ టీమ్? అంటే అసలు హైర్ ఎలా చేసుకున్నారు? ఇనీషియలీ బికాస్ ఐఎమ్ నాట్ ఫ్రమ్ ఎ టెక్ బ్యాక్గ్రౌండ్, నాకు ఏం చేయాలి అనే కొంచెం ఐడియా ఉంది, బట్ ఐ డి నాట్ అంటే టెక్నాలజీ బిల్డ్ చేయాలి నాకు ఏం తెలియదు. సో ఇనీషియల్గా వీ వేర్ ఫైండింగ్ సమ్ రైట్ సాఫ్ట్వేర్ కంపెనీ హూ కుడ్ డూ దట్. లైక్ ఐ హ్యావ్ మెనీ కాంటాక్ట్స్ ఇన్ సీఏ నెట్వర్క్. అంటే నేను ఒక సీఏ దగ్గరికి వెళ్ళి మీరు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, మీకు ఏం సొల్యూషన్ ఉంటే బెటర్ అని ఐ కుడ్ టాక్ టు మెనీ ఆల్మోస్ట్ 50 CEs ఇనీషియలీ. సో అంటే వాళ్ళ ఈవెన్ చాలా బిగ్ ఫర్మ్స్ అయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు మీరు ఏం ప్రాబ్లమ్ చేస్తే సాల్వ్ అవుతుంది, నేను ఇలా అనుకుంటున్నాను, సమ్ లైక్ దట్. నాకు ఒక కన్వర్సేషన్ ఆపర్చునిటీ రావడం వన్ గుడ్ ఆపర్చునిటీ. సో అలా అది ఆలోచిస్తూ I was finding a right software company who could do that. So initially I found a software company who helped me in this segment. Like those people are also very startup enthusiasts. వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు ఇనిషియల్ స్టేజెస్లో. అంటే ఎలా గైడ్ చేయాలి, ఎలా వెళ్ళాలి, సమ్ ఇనిషియల్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అంటే అసలు మాకు బేసిక్ యూఐఎక్స్ అని కూడా తెలియదు నాకు. ఎందుకంటే సీఏకి మాకు కంప్లైంట్ కానీ ఫైనాన్షియల్స్ కానీ ఏమైనా చెప్తే తెలుస్తారు, కానీ డిజైన్ అంటే ఇలా ఉండాలి, ఎగ్జిక్యూషన్ డెవలప్మెంట్ అంటే ఇది, అసలు డెవాప్స్ అంటే ఏంది, అసలు AWS సర్వర్ అంటే ఏందో కూడా మాకు తెలియదు. ఇలా వెళ్ళే కొద్దీ ఐ కుడ్ లెర్న్ ఫ్రమ్ దెమ్. సో ఒక స్టేజ్ వచ్చింది అంటే సమ్ వీఆర్ గెటింగ్ సమ్ రైట్ కస్టమర్స్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను స్టార్టింగ్లో ఓన్లీ డిజైన్ చేశానండి, ఓన్లీ ప్రొటోటైప్ చేశాను, డెవలప్మెంట్ ఏం చేయలేదు. ఆ ప్రొటోటైప్ తీసుకొని వెళ్ళి ఐ షోడ్ టు మెనీ కస్టమర్స్, అంటే మెనీ CEs. దే వర్ లైకింగ్ ఇట్. వాళ్ళు ఇచ్చిన కాన్ఫిడెన్స్తోనే ఐ స్టార్టెడ్ బిల్డింగ్ ప్రోడక్ట్. ఓకే, వన్ గుడ్ థింగ్ ఐ హావ్ డన్ ఇస్ దట్. అంటే ఇప్పుడు మీరు అంటే జనరల్గా ఏ ఫౌండర్కి అయినా వాళ్ళ ప్రోడక్ట్ కానీ వాళ్ళ సర్వీస్ కానీ కంపల్సరీ యూనిక్ అనిపిస్తుంది. అంటే మాకు కాంపిటీషన్ లేదు, లేకపోతే నేనే తోపు, అలా కంపల్సరీ అనిపిస్తుంది. కమింగ్ టు ద గ్రౌండ్ రియాలిటీ ఇట్ ఇస్ వెరీ డిఫరెంట్. అంటే మీరు ఒక్కటి చేద్దాం అనుకునే లోపే దెర్ ఆర్ 100 people who are doing 100 things. You have to understand the ground reality that you are not very unique or you are in the very big competition market in the world. So ఇప్పుడు కమింగ్ టు ఫిన్టెక్ కానీ మాలాంటి ప్రోడక్ట్స్ కానీ మాది కొంచెం నీష్ మార్కెట్ అండి. లైక్ ఫ్యూ పీపుల్ ఆర్ డూయింగ్, బట్ ఎందుకంటే మా మార్కెట్ సైజ్ తక్కువ అలాంటిది. బట్ ఇప్పుడు ఒక
ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ కార్స్ అనుకోండి. ఇప్పుడు యూ స్టార్టింగ్ ఎలక్ట్రిక్ కార్స్ నాట్ అజ్యూమింగ్ దెర్ ఇస్ నో కాంపిటీషన్ అనేది ఫులిష్ థింగ్. ఎనీ కంపెనీ మీరు పెడదాం అనుకుంటున్న ఎంత యూనిక్ అయినా దేర్ 100% ఏదో ఒక కాంపిటీషన్ ఉంటుంది అనే మైండ్ సెట్తోనే దిగాలి మార్కెట్లో. అండ్ సెకండ్ థింగ్, ఇలా చేద్దాము అని అనుకునేటప్పుడు యూ హ్యావ్ టు డైరెక్ట్లీ గో టు యువర్ కస్టమర్స్. అంటే నేను వైడర్ కొంచెం లేట్ అయిన దానికి మెయిన్ రీజన్ ఏమి అంటే నో ప్రోడక్ట్ ఈస్ పర్ఫెక్ట్. లైక్ ఇన్ని ఇయర్స్ మైక్రోసాఫ్ట్ $multi-billion కంపెనీ, Fortune 500 కంపెనీస్లో లైక్ టాప్ 10 కంపెనీస్ ఇన్ ద వరల్డ్ ఉన్నా దేర్ ఆర్ సమ్ సైబర్ అటాక్. సో ఏ కంపెనీ అని ఏ ప్రోడక్ట్ కానీ ఎప్పుడు పర్ఫెక్ట్ కాదు. 100% బగ్స్ ఉంటాయి, 100% బెటర్మెంట్ ఉంటుంది. ఒక్కసారి మీకు అది లిటిల్ మీరు 100% సాల్వ్ చేసేదిలో 1% or 2% ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అని అనిపించిన గో ఇన్ టు ద మార్కెట్ అండ్ క్యాప్చర్ కస్టమర్స్. దాట్ మిస్టేక్ ఐ హావ్ డన్. జనరల్లీ అంటే నేను ఒక స్టార్ట్అప్ ఫౌండర్ కానీ ఎనీ ఫిన్టెక్ కానీ ఎనీ బిజినెస్ కానీ ఇది మేజర్ థింగ్ అండి. మీరు ఒక సర్వీస్ రిలేటెడ్ కానీ ప్రోడక్ట్ రిలేటెడ్ కానీ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ సాల్వింగ్ 1% ఆఫ్ ద ప్రాబ్లమ్, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ 1 కస్టమర్ ఆర్ యూజింగ్ ఇట్, లాంచ్ ఇట్. వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ విచ్ యూ హ్యావ్ టు ఫోకస్. అండ్ అన్లెస్ అండ్ అంటిల్ అది చాలా యూనిక్, ఆర్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మెడికల్ ఫార్మా ఏపీఐ అనుకోండి, ఇప్పుడు అది 100% ట్రయల్ సక్సెస్ అయిన తర్వాతనే యూ విల్ గెట్ సమ్ రెవెన్యూ అవుట్ ఆఫ్ ఇట్ ఆర్ సమ్ పేటెంట్ అవుట్ ఆఫ్ ఇట్. అట్లాంటి యూనిక్ ఉంటే మాత్రం యూ కెనాట్ డూ ఎనీథింగ్, ఎందుకంటే ఇట్స్ లైఫ్ మ్యాటర్ ఆఫ్ మెనీ పీపుల్. బట్ ఒక జనరల్ ప్రాబ్లమ్ ఇఫ్ ఇట్ సాల్వింగ్ వన్ ప్రాబ్లమ్, ట్రై టు లాంచ్ ఇట్ అనేది వన్ ఆఫ్ ద బేసిక్ అడ్వైస్. ఐ థింక్ ఈవెన్ పీపుల్ ఏదైనా స్టార్ట్ చేయడం కన్నా ముందైనా మనం చేసే అనాలిసిస్ పారాలిసిస్ అంటాం కదా, అదే ఎక్కువైతే ఉంటుంది. వేర్ పీపుల్ ఆర్ జస్ట్ లైక్ ఒక్క నేను ఆలోచిస్తూ ఉండి ఒకటి క్రియేట్ చేసి 100 మందిని అడిగి ఇంకో 200 మందిని అడిగి వెయిట్ చేసి ఆ టైంకి ఇంకొకరు ఎవరు వచ్చి స్టార్ట్ చేసేస్తారు. అండ్ ఈవెన్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఐ ఈవెన్ ఫీల్ దట్ స్టార్ట్అప్లో ఇస్ క్యాష్ ఫ్లోస్, రైట్? లైక్ ఒక క్యాష్ ఎవ్రీ మంత్ ఎండ్కి వచ్చేసరికి యూ హ్యావ్ టు గివ్ చెక్అవుట్స్ ఆఫ్ 3 lakhs అండ్ యూ హ్యావ్ అ రిజర్వ్ లేదో 1 lakh అండ్ 2 days తర్వాత మెసేజెస్ వస్తాయి. అండ్ హౌ స్ట్రెస్ఫుల్ దట్ సిచ్యుయేషన్ ఇస్. లైక్ ఈవెన్ ఐమ్ ఫేసింగ్ మంత్ అయిపోయింది అన్న రీసెంట్గా, లైక్ ఐ హ్యావ్ టు పే సాలరీస్, మా రెవెన్యూ ఇప్పుడు కొంచెం పెరుగుతుంది. లైక్ దట్ ఈస్ లైక్ వన్ ఆఫ్ ద వర్స్ట్ ఆర్ ఎమోషనల్ డెసిషన్ యూ హ్యావ్ టు బీ ఆన్. ఎందుకంటే మీరు వర్క్ చూసుకోవాలి, పీపుల్ని చూసుకోవాలి, ఆలోచించాలి, నెక్స్ట్ టైం చేయాలో ఆలోచించాలి. అవుట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ మనీ క్రంచ్. ట్రూ. ఆ మనీ క్రంచే మీ సగం మైండ్ తినేస్తుంది. నేను ఒక బెటర్ ఆలోచన చేద్దామనే లోపల రేపు వీడు నాకు మెసేజ్ చేస్తాడు, పైసలు అయిపోయినాయి, శాలరీ ఇవ్వలేదు. అలాంటి చాలా కష్టమైన సిచ్యువేషన్ అండి. బట్ యూ హ్యావ్ టు ఫేస్ ఇట్ బికాస్ యూ విల్ రీప్ బెనిఫిట్స్ ఆల్సో. అంటే ఇప్పుడు 1 year తర్వాత 5 years తర్వాత దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇప్పుడు ఆ 5 years తర్వాత ఇఫ్ యూఆర్ సక్సెస్ఫుల్ స్టార్ట్అప్, బ్యాంక్లో మనీ అలా ఉంటుంది. సో ఆ బెనిఫిట్ కూడా చూసేటప్పుడు యూ హ్యావ్ టు బి హ్యాపీ. సో ఇప్పుడు దెర్స్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్ యూ హ్యావ్ టు టేక్ కేర్, బట్ దెర్ ఇస్ నో అదర్ చాయిస్. అంటే మీరు రెవెన్యూ ఎలా గ్రోత్ అవ్వాలి, ఆర్ హౌ యూ కెన్ ఇన్వెస్ట్, అంటే మీ ఇన్వెస్టర్ ఎలా ఇంప్రెస్ చేయాలి అనే ఐడియాలజీలో కొంచెం వర్కౌట్ చేస్తూ ఉంటే యూ కెన్ డూ వండర్స్. బట్ ఇట్ ఈస్ నాట్ వెరీ ఈజీ టాస్క్ టు డూ. అండ్ ఈవెన్ నా దగ్గర ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏముండేనంటే ఐఎమ్ బీన్ దట్ పర్సన్, ఎప్పుడైనా ప్రీమియంలో పే చేసి డిస్కౌంట్లో అమ్ముకోవడం అంటాం కదా, ఆ జోన్లో ఉండేసరికి ఏంటంటే వెన్ వీ వాంట్ టు డెలివర్ ఈవెన్ హై క్వాలిటీ, ఈ క్యాష్ ఫ్లోస్ ఉండవు, సడన్గా స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది. అండ్ అన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ వచ్చేసి యాజ్ అ ఫౌండింగ్ మెంబర్ ఇఫ్ యూఆర్ బిల్డింగ్ అ కంపెనీ, అన్ని పనులు మనమే చేయాలి. అన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ అది. లైక్ సడన్గా మార్నింగ్ ఒక ప్రాప్ తీసుకురావడం నా టాస్క్ అయితే, మళ్ళీ ఆఫ్టర్నూన్ ఏదో మీట్ ఉంటుంది, ఆ మీట్లో మనం ఏదో ఎలివేషన్ ఇచ్చి మాట్లాడతాం, దాని తర్వాత యూ హ్యావ్ టు టాక్ టు ఎవ్రీ వన్. And even you, right, like you were telling me about how every day you are giving out this 10-12 demos. So ఇప్పుడు example like now we are little of growing stage ande. So ఇప్పుడు we have many request feedbacks from existing customers. We already researched on many things which we have to develop next. ఒక పెద్ద కంపెనీలో ఆలోచిస్తే వాళ్ళకు ఒక ప్రోడక్ట్ టీమ్ సపరేట్ ఉంటుంది, ఇంజనీరింగ్ టీమ్ సపరేట్ ఉంటుంది, సేల్స్ టీమ్ సపరేట్ ఉంటుంది. అంటే సేల్స్ వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చి చేయడం వేరే, ఇంజనీరింగ్ టీమ్ ఏం చేస్తారు, ఈ ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ ఎంత స్టేబుల్గా ఉండాలి అని చూస్తారు, ప్రోడక్ట్ టీమ్ వాళ్ళు కొత్త ఫీచర్స్ చూస్తారు. ఒక పెద్ద $multi-billion కంపెనీస్లో ఇవి 3 వెరీ బిగ్ టీమ్స్, ఈచ్ సైజ్ ఆఫ్ మినిమం 20-25 people. కానీ ఇక్కడలో లైక్ వీ హ్యావ్ టు డూ ఆల్ 3. అంటే సేల్స్ నేనే చూసుకోవాలి, ఇంజనీరింగ్ నేనే చేయాలి, ప్రోడక్ట్ డెవలప్మెంట్ నేనే చేయాలి, డెమోస్ నేనే ఇవ్వాలి. ఫోకసింగ్ ఆన్ మెనీ థింగ్స్ ఇట్స్ లైక్ వెరీ డిఫికల్ట్ టాస్క్ టు డూ. బట్ అందుకే మీకు రైట్ కో-ఫౌండర్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మా దగ్గర మై ఫ్రెండ్స్ హూ అంటే మా ఆర్టికల్షిప్లో ఉండే ఫ్రెండ్సే నా కో-ఫౌండర్స్ అండి. సో లైక్ ఒక్కొక్క సెగ్మెంట్లో ఆల్రెడీ ఒక సెగ్మెంట్లో వాళ్ళ హెడ్ తీసుకోవడం వల్ల కొంచెం ప్రెషర్ నాకు తగ్గింది. ఇప్పుడు 1 person కాల్ నిఖిల్ అంటే ఇప్పుడు సేల్స్లో చూసుకుంటాడు, శశాంక్ రీసెర్చ్లో చూసుకుంటాడు, అభినవ్ సమ్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్. అలా
సెగ్మెంటేషన్ చేసుకొని సమ్ లీడర్ ఆర్ సమ్ వర్క్ హూ ఇస్ వర్కింగ్ ఆన్ ఇట్ అతనికి రెస్పాన్సిబిలిటీ డెలిగేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు అది కాకుండా నేనే హెడ్ ఉండి నేనే చూసుకోవాలి అంటే అసలు ముందరికే వెళ్ళదండి. సో యూ హ్యావ్ టు delegate responsibilities, you have to tell them what to do, you have to have control, they should also have control అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో అందుకే మీకు మళ్ళీ కమింగ్ బ్యాక్ హ్యావింగ్ ద రైట్ కో-ఫౌండర్ ఆర్ రైట్ టీమ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. కమింగ్ టు వన్ మోర్ మేజర్ ఛాలెంజ్ ఇన్ స్టార్ట్అప్ వరల్డ్ ఇస్ ఎంప్లాయీ రిటైన్మెంట్ అండి. సో ఇప్పుడు ఎంప్లాయీస్ ఎస్పెషల్లీ టెక్లో చాలా సాలరీస్ పెరిగిపోయాయండి. అంటే సమ్ ఎక్స్పర్సన్ హూ ఇస్ హ్యావింగ్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్కి ఆల్మోస్ట్ 1 crore సాలరీ కావాలంటాడు. ఇప్పుడు మాలాంటి స్టార్టప్స్లో మేము బేసిక్ సాలరీ ఇవ్వడానికి కూడా చాలా కష్టపడాలి. ఫీడ్బ్యాక్స్ ఇలా వస్తుంటాయి, మా ప్రోడక్ట్ మేము చాలా ఆలోచిస్తుంటాము, డెవలప్మెంట్ టీమ్ ఉండదు, టెక్ టీమ్ ఉండాలి అంటే ఇంత రిస్ట్రిక్టెడ్ ఉంటారు. దోస్ పీపుల్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్ హౌ టు డూ, యూ హ్యావ్ టు ట్రీట్ దెమ్ అస్ లైక్ ఫ్యామిలీ అండి. అంటే ఇప్పుడు ఇఫ్ యూ స్కోల్ దెమ్ దెల్ గో టుమారో. అలా అంటే మరి ఎంప్లాయీ రిటైన్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ టాస్క్ టు డూ అండి. అంటే ఇప్పుడు వాళ్ళని మంచిగా చూసుకోవాలి, యూ హ్యావ్ టు గివ్ దెమ్ రెస్పెక్ట్ బికాస్ ఇన్ ఎ స్టార్ట్అప్ వాళ్ళకి సాలరీ తక్కువ వచ్చినా దే ఆర్ లెర్నింగ్ సో మచ్. ఇప్పుడు మా దగ్గర ఉన్న టెక్ టీమ్ అండి ఎగ్జాంపుల్, ఒక 10 years డెవలప్మెంట్ పర్సన్కి ఎంత నాలెడ్జ్ ఉంటుందో 1 yearలో వాళ్ళకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందండి మా దగ్గర. ఎందుకంటే దే డూ సమ్ ర్యాండమ్ స్టఫ్. ఇప్పుడు ఒక్కటు సెక్యూరిటీ పరంగా చూసినా, ఒక చిన్న డెవలప్మెంట్ చూసినా సమ్ ర్యాండమ్గా మేము ఏదో ఆలోచిస్తే ఏదో ఇస్తుంటాము. సో వన్ గుడ్ థింగ్ ఇస్ దే విల్ గెట్ సో మచ్ నాలెడ్జ్, బట్ సమ్ టైమ్స్ దే హ్యావ్ టు అంటే శాలరీ మా పియర్కి ఇంత ఉంది, ఆ కంపెనీలో వర్క్ చేసేది అలా ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఒక CEO అనుకోండి, ఇప్పుడు నేను బిల్ గేట్స్తో కంపేర్ చేసుకోలేను కదా. సిమిలర్లీ ఇప్పుడు నేను ఒక లెర్నింగ్, నేను ఐమ్ ట్రైంగ్ టు డూ అచీవ్ సంథింగ్. సో అలా ఎంప్లాయీస్ కూడా అలా ఉండి కొంచెం ముందరికి వెళ్తే ఆ టెన్షన్ ఉండదండి. ఇప్పుడు మనీ టెన్షన్, ఈ టెన్షన్, మళ్ళీ ఈ ఎంప్లాయీ వెళ్ళిపోతుందన్న టెన్షన్ కూడా అలా కొడుతుంటుందండి. అంతే నార్మల్గా కొట్టదు అది. ఎందుకంటే ఆల్రెడీ ఒక కైండ్ ఆఫ్ ర్యాపో క్లయింట్స్ తోటి ఎట్ ద సేమ్ టైమ్ యూ వుడ్ పర్సనలీ హ్యావ్ విత్ ఎంప్లాయీస్, రైట్? ఆ ఎంప్లాయీ వెళ్ళిపోతే మళ్ళీ రిప్లేస్మెంట్ పక్కన పెడితే హౌ ఇట్ ఎఫెక్ట్స్ ద హోల్ ఈకో సిస్టమ్, అది మెయిన్. అండ్ వాట్ యూ టోల్డ్ వాస్ గుడ్ రిగార్డింగ్ ఈవెన్ ద కో-ఫౌండర్ పార్ట్. లైక్ ఒక కో-ఫౌండర్ ఉండి ఆర్ఎల్స్ ఆ సెగ్మెంట్స్ చూసుకుంటే ఒక అండ్ ఈజ్ ఇట్ అ కాన్షియస్ డెసిషన్ ఫర్ యూ టు సెలెక్ట్ కో-ఫౌండర్స్ ఫర్ యువర్ ఫ్రెండ్స్? నో ఇట్స్ లైక్ అంటే నేను ఇనీషియల్గా ఏం చేయాలో అర్థం కాని టైంలో ఎవ్రీవన్ వర్ స్టడింగ్, ఇలా చేద్దాం అనుకుంటున్నారా అంటే దోస్ పీపుల్ ట్రస్టెడ్ మీ అండ్ జాయిన్. అంటే వన్ ఆఫ్ ద థింగ్ ఇస్ ట్రస్టే అండి. అంటే బికాస్ ఒక 3 yearsలో some good amount of revenue or some good amount of salary they could also have earned. They only trust నన్ను నమ్మి that they are working on more things. ఎందుకంటే ఎనీ పాయింట్ ఆఫ్ టైం కన్నా కలిసి ఎదుగుదాము అనే ట్రస్ట్ ఉంది కాబట్టి ఉన్నారండి. ఇప్పుడు జనరల్గా 3 years అవుతుంది, నాకు ఇంత రావట్లేదు, ఆర్ ఐఎమ్ నాట్ గెటింగ్ దిస్ మచ్ ఆఫ్ సాలరీ అంటే ఆల్మోస్ట్ అందరు CA అండి. CA క్వాలిఫికేషన్ అయిన తర్వాత ఎంత సాలరీ వస్తుంది, అంత ఇవ్వకపోయినా దే ట్రస్టింగ్ మీ అని ఉన్నది. సో అలాంటి ట్రస్ట్ బిల్డ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సో లైక్ ఇఫ్ సమ్ ఎక్స్పర్సన్ ఇస్ ట్రస్టింగ్ యూ ఓన్లీ బికాస్ యూ హ్యావ్ ఎ కెపబిలిటీ ఆఫ్ డూయింగ్ సంథింగ్, ఆ కెపబిలిటీని కంపల్సరీ ప్రూవ్ చేసుకోవడం ఒక ఫౌండర్ రెస్పాన్సిబిలిటీ. యూ కెనాట్ డంప్ దెమ్ ఆర్ యూ కెనాట్ టేక్ దెమ్ లైట్లీ బికాస్ దే ఆర్ ట్రస్టింగ్ యూ ఆర్ సపోర్టింగ్ యూ. ఐ రియలీ లైక్ ద ఎగ్జాంపుల్ యూ టుక్, రైట్? ఇప్పుడు CEO కాబట్టి బిల్ గేట్స్ తోటి కంపేర్ చేసుకుంటే హౌ ఇట్ వుడ్ మేక్ సెన్స్ అని. బట్ హౌ డూ యూ థింక్ ఇప్పుడు ఒక పెద్ద కంపెనీ బిగ్ 4లో జాయిన్ అవ్వకుండా, ఆ పెద్ద పే చెక్స్ తీసుకోకుండా ఒక వైడర్ అని ఒక కంపెనీ స్టార్ట్ చేసి క్యాష్లో తలనొప్పి పెట్టుకొని స్ట్రెస్ తీసుకొని 4-5 పనులు సొంతంగా చేసుకుంటూ వై ఆర్ డూయింగ్ దట్? లైఫ్లో you'll get so much kick అండి. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక దగ్గరికి వెళ్ళి some great person, if I'm telling him that I have started a startup, I'm trying to solve this problem versus I'm working in a company where he is giving me this work and I'm doing and this is being benefited out of it. చెప్పడంలో ఎంత డిఫరెన్స్ ఉందండి. నాట్ ఎగ్జాక్ట్లీ ఫర్ మనీ అండి. సో లైక్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఎ బిజినెస్ బ్యాక్గ్రౌండ్, నాకు మనీ ఎర్నింగ్ కెపబిలిటీ అయితే నేను ఆల్రెడీ crores ఎక్కడో ఎర్న్ చేసుకుంటుండే. లైక్ సో మచ్ ఆఫ్ డిఫికల్టీ, రికగ్నిషన్ అట్ వెరీ ఎర్లీ స్టేజ్ చాలా డిఫికల్ట్ అండి. అంటే సో లైక్ example, I can buy some super car tomorrow if I want. Instead of spending those money on a car, if you can spend wisely on your business, where this business will grow to your next level, where for example Deepinder Goyal today, where he was in 2007, today is buying Bentley. Yesterday he bought a Bentley, last month he bought a Lamborghini. Like some X amount of money. And if you grow exponential grow అవ్వడం one thing, and apart from some rich amenities కాకుండా I am trying to solve a problem in the society. That itself gives me respect. ఇప్పుడు ఒక CA తన లైఫ్ స్టైల్ని నా ప్రోడక్ట్ సాల్వ్ చేస్తుంది అంటే దాట్ గివ్స్ మీ గ్రేట్ సాటిస్ఫాక్షన్ బ్రో. అంటే ఇప్పుడు
ఎగ్జాంపుల్ మా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఎస్టర్డే ఒక కాల్ మాట్లాడాను. హీస్ వెరీ గుడ్ ఫర్మ్, హీ హాస్ సమ్ అరౌండ్ 30 ఎంప్లాయీస్. ఊరికే కాల్ చేసి బ్రో ఎలా నడుస్తుంది అని అడిగిన నెక్స్ట్ సెకండ్, bro, my life is very easy now. All my office is automated. I do not know, I know everything in my office, whoever is doing what, whether the invoice is raised or not, everything I know. I am peacefully working on better things where I can add value with my knowledge. And okka 1-2 sentences ki how immense satisfaction you get, bro. ఆబ్వియస్లీ. So ante nen padda custom ki, even though I'm not earning right money now, but that satisfaction gives me so much happiness or respect. You are doing something right to the society or something right to the CA community. That is very great thing. Like I feel happy, bro. యా, అండ్ ఐ థింక్ ఈవెన్ చాలా స్టార్టప్స్ కానీ ఫౌండర్స్ కానీ లైక్ మేము కూడా వేరే క్లయింట్స్ తోటి మాట్లాడుతూ ఉంటాం కదా. వెన్ దే టెల్ అస్ దట్ ఆల్రెడీ ఒక పెద్ద ఏజెన్సీ తోటి వర్క్ చేసాము, అదొక టెంప్లేటెడ్ వర్జన్లో వెళ్ళిపోయింది, మీతో పని చేసేటప్పుడు అరే మీరు మా పర్సనాలిటీని అర్థం చేసుకొని వెన్ యూ ట్రై టు ట్యూన్ ఇట్ డౌన్ అండ్ వెన్ దే టెల్ అస్ దట్ యూ మేక్ ఇట్ అ బిట్ మోర్ ఈజియర్, అప్పుడు ఐ ఫీల్ దట్స్ వాట్ స్టార్టప్స్ చేస్తాయి కదా. లైక్ వేర్ దే ఆర్ మోర్ లైక్ వాట్ ట్రైంగ్ టు మేక్ ఇట్ బిగ్. లైక్ ఇప్పుడు మీరు ఉంటున్న ఇండస్ట్రీలోనూ ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉండొచ్చు. లైక్ వన్ ఆఫ్ ద ఫీచర్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ DocuSign అయినా ఆర్ ఎల్స్ లైక్ వకీల్ సర్చ్ ఆర్ వాట్ ఎవర్ దిస్ పీపుల్ ఆర్ ఆల్రెడీ డూయింగ్ ఇన్ వన్ వే ఆర్ ద అదర్ వే యూఆర్ ట్రైంగ్ టు డూ ఇట్ ఇన్ ద ఫైనాన్స్ సెక్టర్. Correct. అదే చాలా కాంప్లికేటెడ్. అండ్ నేను పర్సనలీ వైడర్ యూజ్ చేసే ఐ యూస్ టు టెల్ యూ రైట్, ఒక ఇన్వాయిస్ రేస్ చేద్దామంటే క్యాన్వాలా రేస్ చేసుకొని టీఏకి పంపించి ఇది కరెక్టా అని అడిగి దాని తర్వాత వాళ్ళకి పంపించి దాని తర్వాత వాళ్ళు నాకు మెసేజ్ చేసేటోళ్ళు రే నెంబర్ అలా వేయలేదురా రాంగ్ అనేసి. నౌ దట్ ఐ హ్యావ్ యువర్ టూల్ ఇట్ బికేమ్ సో ఈజీ ఫర్ మీ. రైట్ నౌ వాట్ ఈస్ సమ్ ప్రాబ్లమ్ దట్ యూ హ్యావ్ ఇన్ యువర్ కంపెనీ, లైక్ అరే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే నాకు పెద్ద తలనొప్పి పోతుంది అన్నట్టు. అండి హైరింగ్ మోర్ టెక్ టీమ్. అంటే ఇప్పుడు నాకు ఏం చేయాలి ఎలా చేయాలి చాలా క్లారిటీ ఉంది. ఐ డు నాట్ హ్యావ్ రైట్ అమౌంట్ ఆఫ్ పీపుల్ హూ కుడ్ డూ దట్. ఓకే. అంటే ఇప్పుడు నెక్స్ట్ 6 monthsకి 20 people టెక్ టీమ్ నా దగ్గర ఉంటే నేను ఏం పని ఇవ్వాలో నా దగ్గర ఐడియా ఉంది. బట్ 20 peopleని హైర్ చేసుకొని వాళ్ళకి వర్క్ ఇచ్చి వాళ్ళని మానిటర్ చేసి ముందరికి వెళ్ళే అంత కేపబిలిటీ లేదు. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ లేదు, ఇన్ టర్మ్స్ ఆఫ్ రిసోర్సెస్ లేరు. అంటే నేను ఒక రిసోర్సెస్ పెంచుకొని ఐ వుడ్ డూ దట్ సమ్ కైండ్ ఆఫ్ థింగ్. అమీర్పేట్లలో ఈ JNTU ఫేర్స్ దీంట్లో ఇంతమంది డెవలపర్స్ ఇంజనీర్స్ చూసిన వాళ్ళు మన దగ్గరికి రారా? వస్తారు. లైక్ ఇప్పుడు మేము ఒక 6 members తీసుకోవాలంటే ఈజీగా ఒక 350 ఇంటర్వ్యూస్ చేసాం బ్రో. అది కూడా ఓన్లీ ఫ్రెషర్స్. అంటే లైక్ వాట్ ఐ బిలీవ్ ఇస్ ఐ వాంటెడ్ వైడర్ టు బి ఎ లాంచ్ ప్యాడ్ న్యూ ఫ్రెషర్స్ ఇంజనీర్స్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఐ am trying to recreate their career. సో ఇప్పుడు మా దగ్గర ఎగ్జిస్టింగ్ వర్క్ చేసే వాళ్ళు చాలా మంది ఫ్రెషర్స్ అండి. ఐ వాంటెడ్ టు బి ఎ లాంచ్ ప్యాడ్ ఫర్ మెనీ ఫ్రెషర్స్ వేర్ దే హ్యావ్ టు లెర్న్ థింగ్స్, దే విల్ వర్క్ ఫర్ వైడర్, they'll also learn more things and they can actually grow in their career. సీనియర్ పొజిషన్ కూడా చాలా ఇంటర్వ్యూస్ తీసుకున్నామండి. అంటే ఒక 10 years 12 years 15 years ఉన్న వాళ్ళకు కూడా చాలా ఇంటర్వ్యూస్ తీసుకున్నాం. నన్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ అకస్టమ్డ్. అంటే నాకు అస్ ఎ స్టార్ట్అప్ ఒక మనిషి కావాల్సిన క్వాలిటీస్ కానీ నాలెడ్జ్ కానీ చాలా డిఫరెంట్ అండి. అంటే సో లైక్ ఇన్ అన్ బిగ్ కంపెనీ ఆర్ సాఫ్ట్వేర్ కంపెనీ ఫర్ డూయింగ్ వన్ వర్క్ ఆర్ వన్ స్ట్రీమ్ లైన్ ఆఫ్ వర్క్ there might be 3 or 4 people. Those 3 or 4 people are specifically doing a specific task. But in our company it is not like that. Every person every day have to do different task. అంటే ఈ వీక్ ఒక పని చేశారనుకోండి, నెక్స్ట్ వీక్ ఆ పని ఉండదు, అసలు ఆ లాంగ్వేజ్ కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే కొత్త ఇంటిగ్రేషన్ నేనేదో ఆలోచిస్తాను, నేనేదో చెప్తాను. హీ హ్యావ్ టు వర్క్ ఆన్ దాట్, హీ హ్యావ్ టు డెలివర్ టు మీ, హీ హ్యావ్ టు రీసెర్చ్ అండ్ వర్క్. ఈవెన్ ఐఎమ్ ట్రయింగ్ టు ఆన్ బోర్డ్ 10 years or 12 year people, they are not ready to learn అండి. అంటే they already have 12 years of experience on a specific task. If I give them a new task, they might not be able to do existing whatever they have done, they might do. For work like me, I'm very different. అంటే like today I will tell some specific work. సో ఫ్రెషర్స్ ఎందుకు వర్కౌట్ కావట్లేదు? ఫ్రెషర్స్ వర్కౌట్ అవుతున్నారు. అవునా? అండ్ ఆ 350 ఇంటర్వ్యూస్లో నుంచి మీకు కావాల్సిన 6 మన క్యాండిడేట్స్ దొరకలేదా? దొరకారండి 6. ఓకే. సో అదే కదా ఫర్ మీ దట్ వాజ్ అ క్వశ్చన్. ఎందుకంటే ఇంతమంది కనబడుతున్నారు ఫేర్స్లలో అక్కడ ఇక్కడ. అంటే ఎలా అయిపోయిందంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ మార్కెట్లో ఈ పెద్ద కంపెనీస్ వాళ్ళు గ్రాన్యువల్గా ఇలా స్టెప్ బై స్టెప్ స్పూన్ ఫీడింగ్ టైప్ చాలా డీటెయిల్గా ఇలా ఇంత చేయాలి అని చెప్పారు. అలా చెప్పి చాలా అమౌంట్ ఆఫ్ సాలరీస్ ఇస్తున్నారు. ఇప్పుడు మా దగ్గరకు వచ్చేసరికి మేము ర్యాండమ్గా ఏదో వర్క్ ఇస్తాము, రాత్రి వరకు కూర్చోబెట్టిస్తాము, శాలరీ కొంచెం వాళ్ళతో కంపేర్ చేస్తే తక్కువ ఇస్తాం. సో ఇలా కంపేర్ చేసేసరికి కొంచెం మనీ ఓరియంటెడ్ పీపుల్ వెళ్ళిపోతున్నారు.
some talented people, and I want to learn. If this company grows at a larger scale, obviously they will also be benefited. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, ఇప్పుడు మాలాంటి కంపెనీ ఒక 100 crore 200 crore రెవెన్యూ అయినప్పటికీ ఓన్లీ 40-50 పీపుల్ ఉంటే సరిపోతారండి. ఐ విల్ నాట్ గ్రో మై టీమ్ మోర్ దాన్ దట్. 500 crore టర్న్ ఓవర్ బిజినెస్ అయినా 40-50 పీపుల్ ఎంప్లాయ్స్ అయినా మేనేజ్ చేస్తాను. I might have sales consultants, but tech team మాత్రం అంతే. At that point of time, these 30-40 people, వాళ్ళ రేంజ్ ఎంత ఉంటుంది? Obviously, it will be a very high tech because they have been there from the start. Starting. People who are understand this segment will stay back company like this in startup, or but this might take many years అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 10 years కావచ్చు, 15 years కావచ్చు, ఎనీథింగ్ కావచ్చు. Obviously their financial challenges is also important because like they have to marry, or they have to take care of their parents, or they have to buy a house or anything. So అలాంటి కాంప్లికేషన్స్ ఉన్నా సాల్వ్ చేసుకొని ఉన్న వాళ్ళకి ఆబ్వియస్లీ ఎంత రిస్క్ ఉంటే అంత బెనిఫిట్ ఉంటుంది. సో ఇన్ దాట్ సెగ్మెంట్ అప్రోచెస్ మీ ఆర్ సంథింగ్, ఐ విల్ ట్రై టు టెల్ దిస్ కైండ్ ఆఫ్ సజెషన్. ఇట్ ఈస్ నాట్ వెరీ మచ్ కన్క్లూజివ్ ఆర్ సంథింగ్, ఇట్స్ బేస్డ్ ఆన్ దేర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఆర్ సంథింగ్. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ అ పర్సన్ ఈస్ చూసింగ్ అ స్టార్ట్అప్, జాయిన్ అయ్యేటప్పుడు మీరు అన్నారు కదా లైక్ ఆ పర్టికులర్ స్టార్ట్అప్ గ్రో అయితే ఆబ్వియస్లీ దానికి బెనిఫిట్ ఉంటుంది. అండ్ రైట్ నో చాలా స్టార్ట్అప్స్ ఉన్నాయి. హౌ కెన్ like a person, a 23 or 24-year-old person who comes out of college can take that decision that అరే ఈ పర్టికులర్ స్టార్ట్అప్ ని జాయిన్ అవ్వచ్చు, దానికి గ్రోత్ స్కోప్ ఉంటుంది, అండ్ ఈ స్టార్ట్అప్లో జాయిన్ అయితే మన లైఫ్ బిస్కెట్ అవుతుంది అన్నట్టు. లైక్ హౌ కెన్ దే డిఫరెన్షియేట్ దట్? ఫర్ ఎగ్జాంపుల్ ఐల్ టెల్ యూ స్టోరీ. ఇప్పుడు మీకు కోకోకోలా తెలుసు. కోకోకోలా పైన ఒక టిన్ ఒక ఓపెనర్ ఉంటుంది. దట్ కోకోకోలా ఇస్ వెరీ బిగ్ కంపెనీ ఫ్రమ్ మెనీ ఓల్డ్ ఇయర్స్. టిన్ కనిపెట్టిన ఆయన ఇన్వెంటెడ్ సమ్ పర్సన్ ఫ్రమ్ వేరే అదర్ కంట్రీ. హీ హాస్ టేకెన్ పేటెంట్ అవుట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు హిస్ రెవెన్యూ ఎవ్రీ కోక్ లో ఏమి ఒక్క కోక్ అమ్మినా సమ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ మనీ హీస్ గోస్ టు హిమ్. అంటే అసలు ఏం చేసిండ్రు రోజు? ఓన్లీ సమ్ స్మాల్ ఇన్వెన్షన్ ఆఫ్ ఓపెనింగ్ ఎ కోక్. లైక్ కోకోకోలా రోజుకి ఎన్ని బాటిల్స్ ఆఫ్ థిన్స్ అమ్ముతారో ప్రతి బాటిల్లో సమ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ మనీ విల్ గో టు దట్ పర్సన్ బికాస్ దట్ పర్టికులర్ థింగ్ ఈస్ పేటెంటెడ్ బై హిమ్. వావ్. సో అండ్ ఐడియా మైట్ బి వెరీ స్మాల్ ఆల్సో బ్రో. అది చాలా చిన్నది. ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్లో ఆర్ గూగుల్ అనుకోండి, అసలు దాంట్లో ఆర్ టాటా అనుకోండి, అసలు దాంట్లో ఇంత చిన్నదైనా ఇంత పెద్దదైనా చాలా పెద్ద సెగ్మెంటేషన్, చాలా వాస్ట్ మార్కెట్. పీపుల్ హూ హ్యావ్ స్టార్టెడ్ ఇనిషియలీ దర్ ఆర్ ఓన్లీ 2-3 పీపుల్ హూ హ్యావ్ ఎనీథింగ్. అంటే ఇప్పుడు మీరు జెఫ్ బెజోస్ అనుకోండి అమెజాన్లో, ఆర్ ఎనీ స్పెసిఫిక్ company, there might be very 3-4 people who have started it, but scaling up is very important. Scaling up is also, if you have a right team or a right challenge, you can do it. But a founder's vision is much important. So whenever you're choosing people, make sure that that particular founder has good vision of where he wants to take that company. And because as a tech person, you are as a tech person or as a 20-23-year-old, you also cannot do market research whether this product will grow or not. Yeah. Because that any random founder also not randomly start a thing. He will do a minimum market research or minimum thing because it is very risky to do business. ఒక ఫౌండర్ని నమ్మి ముందరికి వెళ్ళిపోవడమే అంతే. లైక్ యూ కెనాట్, అంటే ఐడియా ఎంత కలిగి ఉన్నా ఆర్ ఇంప్లిమెంటేషన్ ఎంత కలిగి ఉన్నా ఒక ఫౌండర్ మంచిగా ఉంటే మాత్రం కంపల్సరీ కంపెనీ గ్రో అవుతుంది. ఐదర్ హీ మైట్ గ్రో ఇట్ ఆర్ హీ మైట్ సెల్ ఇట్, బట్ he'll make revenue out of it somehow. Actually, I completely agree with you, bro. ఎందుకంటే బిఫోర్ ఈవెన్ జాయినింగ్ కేవ్మెన్ రైట్, నాకు తెలిసి I worked in 3 or 4 different startups. And after working in those 3 startups, ఒక జ్ఞానోదయం అయ్యి వద్దు స్టార్టప్స్ వద్దు మనం జాబ్ చేసుకుందామని ఒక వీసీ ఫామ్లో జాయిన్ అయినా. దాని తర్వాత ఐ వాజ్ లైక్ అరే ఇది కిక్ ఇవ్వట్లేదు. మీరు అన్నారు కదా అరే ఒక దగ్గరికి వెళ్ళి ఒక నార్మల్ లైఫ్ స్టైల్ వెళ్తూ ఉంటుంది, ఒక ప్రాసెస్ సెట్ అయిపోతుంది అక్కడ. ఈ టైంకి ఈమెయిల్ సెండ్ చేయి, ఈ టైంకి కాల్ మాట్లాడు, ఈ టైంకి పడుకో, మళ్ళీ లేవు. సో ఆ కిక్ మిస్ అయ్యి ఐ వాజ్ లైక్ ఐ నీడ్ సమ్ రిస్క్ అండ్ ఐ కెన్ టేక్ ఇట్ అన్నట్టు తీసుకునేటప్పుడు వెన్ యూఆర్ ట్రయింగ్ టు బెట్ ఆన్ అ ఫౌండర్ ఆర్ వెన్ యూఆర్ ట్రయింగ్ టు బెట్ ఆన్ అ కంపెనీ ఒక లిస్ట్ ఉండేదన్నమాట. ఆ ఫౌండర్ ముందు ఏమైనా సక్సెస్ ఉందా, ఆ ఫౌండర్ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి, ఆర్ ఎల్స్ వాళ్ళకి ఏమైనా పార్ట్నర్షిప్స్ ఉన్నాయా. సో అప్పుడు ఐ ఫెల్ట్ దట్ ఈవెన్ వెన్ ఐఎమ్ టేకింగ్ అ డెసిజన్ ఐ షుడ్ లుక్ ఎట్ దట్ ఫౌండర్స్ విజన్ అండ్ ఆ ఫౌండర్స్కున్న పార్ట్నర్షిప్స్ ఎంత అనేసి. ఐ మీన్ ఆనెస్ట్లీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఐ ఆల్సో బెట్ ఆన్ కేవ్మెన్. ఎందుకంటే ఐ వాజ్ లైక్ యా ద ఫౌండర్ హ్యాస్ అ విజన్ అండ్ హీ ఆల్సో హ్యాస్ పార్ట్నర్షిప్స్ రెడీ విత్ హిమ్. అండ్ ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వెన్ యూ రన్ అ కంపెనీ మీకు తెలిసిందే ఎట్లుంటుందంటే స్ట్రెస్ విల్ బి ఎవ్రీ డే యూ విల్ ఫేస్ అ కంప్లీట్లీ న్యూ ఛాలెంజ్. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఛాలెంజ్ కమ్స్ విత్ మేకింగ్ అ సేల్, scaling it up. If you want to scale a fintech company, it would have been a very different case altogether. ఇప్పుడు మీరు కస్టమర్స్ అక్వైర్ చేస్తున్నారు. సో వాట్ ఆర్ ద వేస్ యూ అక్వైర్ కస్టమర్స్? In our segment, my target audience is mostly CSs. CS generally do not come into social media. They do not go into
సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ వాళ్ళు ఏమి ఇంప్రెస్ కారు. సో ఇక్కడ మాకు ఇనిషియల్ డేస్ లో సమ్ గూగుల్ యాడ్సెన్స్ కానీ అలాంటివి చేద్దామని అనుకున్నాము. బట్ దాట్ ఆల్సో డి నాట్ వర్క్అవుట్ బికాస్ ఎవరు వచ్చి గూగుల్లో ఇది కావాలి అని కొట్టారు సిఎస్. మై స్ట్రాటజీ వాజ్ సంథింగ్ అవుట్ డిఫరెంట్. అంటే ఇప్పుడు నేనేం చేశాను అంటే మాకు సిఏ వాళ్ళకి ఇన్స్టిట్యూట్ ఉంటుంది ఐసిఏ అని. సో లైక్ దోస్ పీపుల్ విల్ కండక్ట్ మెనీ ఈవెంట్స్. ఆ ఈవెంట్స్ లో స్టాల్ పెట్టుకున్నాను. స్టాల్ పెట్టుకోవడం వల్ల వి గాట్ మెనీ లీడ్స్. ఓకే. So like first time when we did this work last year June 27th in Bombay, that time only I realized what we are doing is correct. We have good market, we have good leads to capture, but అప్పటికి మా ప్రోడక్ట్ రెడీ లేకుండా. At that point of time whoever is asking new features I told we are developing. That time I understood what is the real need in the market. అప్పుడు మేము రాగానే immediate గా we stopped what we were doing, what is really needed in the market, we started developing. In that sense, we again did offline sales only in Hyderabad. We could capture many firms. Then coming forward, the same event, this time it's conducted in Bangalore. Okay. Because we already experienced what CAs need, now our product is ready. This time, we got crazy leads. In 1 month, we could close more than 50% of the lead. And those are coming from different geographies in the country. So like Kerala, Bombay, Ahmedabad, Surat, Delhi, Bangalore, Coimbatore, Kolkata, like almost pan India. Like this happened almost only 1 month back. And again, we put a stall in Shilparamam in Hyderabad. Now this time it was more overwhelming for us. We are having a lead bank where we are not able to satisfy or give proper demos to them. Like we have a very small team, implementation team. We should only handle many things. And నాకు this strategy was working. అంటే సో ఇప్పటి నుంచి నేను ఏం చేశానంటే నాకు డిజిటల్ మార్కెటింగ్ కానీ సోషల్ మీడియా మార్కెటింగ్ కానీ నేను స్పెండ్ చేయాలి అని అనుకోవట్లేదు. ఐసీఐ ఈవెంట్ ఎక్కడ పెడితే అక్కడ స్టాల్ పెడదామని ఫిక్స్ అయ్యా. ఇప్పుడు ఈ మంత్ చెన్నైలో ఈవెంట్ ఉంది, చెన్నైలో స్టాల్ పెడుతున్నాము. ఓకే. నాకు అక్కడ మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఉండదు, నాకు డైరెక్ట్ లీడ్స్ ఉంటాయి, డైరెక్ట్ కస్టమర్స్తో మాట్లాడచ్చు, డైరెక్ట్ ఇంప్రెస్ చేసుకోవచ్చు. సో దిస్ వే ఇట్ ఈస్ వెరీ కాస్ట్ ఫ్రెండ్లీ ఫర్ మీ అండ్ ఇట్ ఈస్ వర్కింగ్ అవుట్ ఫర్ మీ. సో నేను ఇదే సెగ్మెంట్లో వెళ్దామని అనుకుంటున్నాను. వన్ మోర్ థింగ్, వై యూ షుడ్ స్పెండ్ ఇన్ గూగుల్ యాడ్వర్డ్స్. నార్మల్గా ఈ జనరేషన్లో గూగుల్లో కొడుతున్నారు. అసలు ఆ కంపెనీ ఉందా, వాళ్ళకి నిజంగా వర్త్ ఉందా, లైక్ దే క్రెడిట్ వర్తి అనేది కొంచెం క్వశ్చనబుల్. అంటే ఇప్పుడు డైరెక్ట్గా ఒక 26 years old ఇది చేస్తున్నారు అంటే జనరల్గా నమ్మరు. అలా ఉండడానికి సమ్ కైండ్ ఆఫ్ గూగుల్లో స్పెండ్ చేయడం ఇంపార్టెంట్. సో దట్ వీఆర్ ఆల్సో స్పెండింగ్ ఆన్ గూగుల్. లైక్ నాది టార్గెట్ సెగ్మెంట్ డిఫరెంట్ కాబట్టి ఇలా వర్కౌట్ అవుతుంది. బట్ జనరల్గా ఇప్పుడు వేరే కంపెనీస్ అయితే కంపల్సరీ గూగుల్ యాడ్ స్పెండ్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ వల్లనే గ్రో అవుతారు. ఎలాంటి కంపెనీ అయినా కానీ ఆ పర్టికులర్ వాళ్ళు రిప్రజెంట్ చేసుకునే బేసిస్ మీద ఉంటుంది కదా. అండ్ యూ హ్యావ్ టు టార్గెట్ ఇట్ టు ద రైట్ ఆడియన్స్. అండ్ ఐ గెస్ మీరు స్టాల్లో వెళ్ళడం వల్ల అయిన ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే యూ ఆర్ ఏబుల్ టు గెట్ దట్ రైట్ ఆడియన్స్. ఎందుకంటే ఓన్లీ సిఎస్ వస్తారు అక్కడ. ఓన్లీ సిఎస్ఎస్ వాళ్ళకి అర్థం అవుతుంది, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ప్రాబ్లం ఉంది కాబట్టి. వెన్ వీ ట్రై టు గో త్రూ దిస్ అకౌంట్ ఫైనాన్స్లో ఆర్డర్స్ లైక్ ఇఫ్ యూ హ్యావ్ టు పిక్ దిస్ ఫిన్టెక్ యాజ్ అన్ ఇండస్ట్రీ, what is that one major problem or an insight that is actually happening where ఇంకో కంపెనీకి స్కోప్ ఉంది అనేసి, లైక్ ఒక పర్సన్ ఇప్పుడు ఒక ఫిన్టెక్ స్టార్ట్అప్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే వాట్ ఈస్ దట్ వన్ మేజర్ ప్రాబ్లమ్ దట్ దే కెన్ ప్రాబ్లీ సాల్వ్, ఎంత ఖర్చు అవుద్దా దానికి? దేర్ ఆర్ నో ప్రాపర్ టూల్స్ వేర్ ఇట్ కెన్ ఫెచ్ యూ కంప్లీట్ క్రెడిట్ అండ్ ఫైనాన్షియల్ అండ్ ఎవ్రీ రికార్డ్ ఆఫ్ ఎ పర్టికులర్ పర్సన్. అంటే ఇప్పుడు జనరల్గా నేను ఒక కేసు మొన్న చూసాను, అతని పైన ఎఫ్ఐఆర్ ఉంది, బట్ పర్సన్ హూస్ గివింగ్ ఎ లోన్ అని ఎంత అనాలిసిస్ చేసుకున్నా, ఆల్మోస్ట్ 3 months అనాలిసిస్ చేసి వచ్చిన తర్వాత కూడా అతని పైన ఎఫ్ఐఆర్ ఉందని తెలియదు. సో సమ్ టూల్ వేర్ ఇట్ కెన్ గివ్ కంప్లీట్ రిపోర్ట్ ఆఫ్ ఎ పర్టికులర్ పర్సన్ బిఫోర్ ఎ లోన్ ఇస్ గ్రాంటెడ్ ఆర్ ఎ గ్రాంట్ ఈస్ గ్రాంటెడ్ ఆర్ ఎనీథింగ్ ఈస్ గ్రాంటెడ్. అలాంటి ఒక ప్రాపర్ రిపోర్ట్ ఇవ్వగలిగే టూల్ ఉంటే ఇఫ్ ఎ పర్సన్ కెన్ బిల్డ్ ఇట్ వుడ్ బి వెరీ గ్రేట్. ఎందుకంటే ఇప్పుడు బ్యాంక్స్ దగ్గర ఎన్ని ఏపీఐస్ ఉన్నా దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫెచ్. ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్కడో బీహార్లో ఒక పోలీస్ స్టేషన్లో నా పైన ఎఫ్ఐఆర్ ఉంటే నాకు తెలియదు, ఎందుకంటే బీహార్లో అసలు డిజిటల్ ఉందా లేదా వాడికి తెలియదు. సమ్ ఎగ్జాంపుల్, ఇట్ మైట్ బి దర్, ఇట్ మైట్ బి నాట్ దర్. ఇప్పుడు నేను ఒక స్టేట్లో ఏదో తప్పు చేసి, ఒక చిన్న ఊర్లో ఒక తప్పు చేసి నా పేరు పైన నేను ఎఫ్ఐఆర్ ఉండి నేను పారిపోయి వచ్చి వేరే దగ్గర లోన్ తీసుకుంటున్నాను అంటే దట్ ఈస్ వన్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం విచ్ ఐ వాస్ థింకింగ్ ఇట్ వాస్ వెరీ ఇంపార్టెంట్, బట్ రీసెంట్గా గవర్నమెంటే October 1st నుంచి ఇంప్లిమెంట్ చేసేసింది. మీరు ఒక కంట్రీ వెళ్ళాలి అంటే కంపల్సరీ యూ హ్యావ్ టు గెట్ అ సర్టిఫికేట్. బిఫోర్ ద సర్టిఫికేట్ యూ కెనాట్ గో అవుట్ సైడ్ ద కంట్రీ. దట్ ఈస్ ఆల్రెడీ బాట్ బై ద గవర్నమెంట్ అండ్ October 1st ఇట్ ఇస్ ఇంప్లిమెంటెడ్. ఇప్పుడు విజయ్ మాల్యా లాంటి వాళ్ళు పారిపోలేరు. అండ్ how much will it cost for a person to build a fintech company? ఈ సెగ్మెంట్లో చెప్పింది లైక్ ఏపీఐస్ ఇలాంటిది కావాలంటే ఇట్ మే కాస్ట్ 2.5 crores విత్ సీరియస్ అమౌంట్ ఆఫ్ గుడ్ ఎఫర్ట్స్. ఈజ్ ఇట్ మోర్ లైక్ మన కాస్టింగ్స్ ఏముంటాయో టెక్ వైపే వెళ్తాయా మోస్ట్ ఆఫ్ ఇన్ దిస్ సెగ్మెంట్? మోస్ట్ ఓన్లీ టెక్. వాట్ ఆర్ యువర్ ఒపీనియన్స్ ఆన్ రేజింగ్ ఇన్వెస్ట్మెంట్స్?
I'm very confused in my dilemma also. Like I ask people what to do because bootstrap company is the best company because you actually envisioning your vision and you're running out of your vision and you're capturing some good moments out of it. But a VC funding or investment funding వచ్చేసరికి sometimes నెగిటివ్ ఉంటాయి, సమ్టైమ్స్ పాజిటివ్ ఉంటాయి. ఇప్పుడు నెగిటివ్ అంటే ఎగ్జాంపుల్, some ex-person will tell you he'll give you 10 crores, but he has to be your CTO and you have to pay him 1 crore per month. Sorry, per annum salary. అలా వచ్చేసరికి ఇప్పుడు నేను ఎగ్జిస్టింగ్ వాళ్ళు ఆల్రెడీ 3 years నుంచి కొట్టుకొని చచ్చిపోయేట వాళ్ళకి సమ్ ఎక్స్-పర్సన్ వచ్చి మనకు 1 crore ఇవ్వాలంటే వీళ్ళేమైపోతారు? కానీ యూ కెనాట్, సమ్ పీసెస్ విల్ నాట్ లిసన్ బికాస్ he thinks he is the right person to run this company. He will believe in your idea, but he feels running this company by this particular individual will only grow. అంటే అతన్ని నమ్ముతాడు, మన ఐడియా నమ్ముతారు, అతన్ని నమ్ముతారు. సో ఇలాంటి సెగ్మెంట్స్ వచ్చేసరికి VC is one of the bad things. But if you could find some good strategic investor, whatever you wanted to achieve, he will help you in achieving by giving most efforts. ఒకవేళ VC దొరికితే మాత్రం ఎనీ పాయింట్ ఆఫ్ టైం టేక్ హిమ్. అంటే ఇప్పుడు అతను మీరు చెప్పింది he will be a devil's advocate if needed, or he will be an supporter in telling this is the right way of doing things, and he is putting money out of it also. అలాంటి పర్సన్ వస్తే ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఈవెన్ ఇఫ్ యూఆర్ ఫిల్తీ రిచ్ టేక్. అంటే అలాంటి పర్సన్ మీ క్యారెక్టర్ని కంపల్సరీ సింక్ అవ్వాలి. అంటే యువర్ క్యారెక్టర్ ఇస్ సంథింగ్, దట్ పర్సన్ సడన్లీ కమ్స్ అండ్ హీఈస్ టెల్లింగ్ యూ టు చేంజ్ యువర్ క్యారెక్టర్. అలాంటి టైంలో యాక్సెప్ట్ చేయొద్దండి. సో లైక్ that is majorly because you are building your character on something which you believe. Someone randomly comes and tell you that your belief is wrong అనేది అయితే obviously అలా, కానీ అలాంటి తప్పులు చేస్తుంటారు. Every brand ki and every person also has a personality, and I understand for a fact that you seek for kick as well in a lot of factors. With Wider, will it just be in finance or else in fintech, or else you want to start more companies as well? Initially maybe till 3 or 4 years only this, but after 3 years I wanted to Wider be a great conglomerate firm. So like I want to come into construction business, I want to come into real estate, I want to come into some kind of consumer tech. Okay. There are ideas, but it is not very easy to completely deviate into some other company and start. First you have to be successful in what you do. I also have my father's business, so I wanted to that completely move into name of Wider, but to prove or ask out to prove someone or start new business, first you have to prove that you are successful. Success doesn't come in 1 week, 1 day or 1 year also. It might take 10 years, 15 years, 20 years also, but you have to be very patient to achieve that success. And there is this entrepreneur that I really love, Richard Branson. So tana Virgin Media మీరు చెప్పేటప్పుడు I was just thinking about Virgin Media. నాకు తెలిసి దాంట్లో 300 కంపెనీస్ ఉంటాయి అనుకుంటా. When we try to envision it, when a person tries to go out, right, they can obviously having a conglomerate, especially ఇప్పుడు ఇండియాలో నాకు తెలిసి రిలయన్స్, ఆదిత్య బిర్లా, దెర్ ఆర్ నాట్ మెనీ. సౌత్లో ఎలాంటి కాంగ్లామరేట్స్ లేవు కదా. ఐ డోంట్ థింక్ సో దెర్ ఆర్ ఎనీ కాంగ్లామరేట్స్ ఇన్ సౌత్ ఇండియా. మన సన్ నెట్వర్క్ వదిలేసి, లైక్ ఐ గెస్ ఇన్ టీవీ దెర్ ఇస్ దేర్, బట్ దే ఆర్ నాట్ మెనీ. ఐ హోప్ వైడర్ గెట్స్ టు వన్ ఆఫ్ ద కంగ్లామరేట్ స్టేజ్. హోప్ సో. అండ్ ఇఫ్ దెర్ ఇస్, ఐ నో ఫర్ అ ఫ్యాక్ట్ దట్ ఇప్పుడు స్టార్ట్అప్ గురించి ఇంత మాట్లాడుకున్నాం కాబట్టి, అపార్ట్ ఫ్రమ్ దిస్ బిజినెస్ కిక్, ఈస్ దేర్ ఎనీ అదర్ కిక్ దట్ యూ crave for? Travel. Why do you travel so much that to do a podcast it becomes so hard for me? First startup నాది వైడర్ కాదండి. I did not start first startup which started as Wider, but initially I wanted to start some kind of electric scooter, like you can stand on it and like this you can move. That was initial startup that I got when I visited the US. 20 years I visited the US. I was there for 1.5 2 months, and after coming back from US, I actually realized the world is much different in other countries. That point of time I've completed my CA at 21 years. CA, after completing I did not know what to do, so there was a course in IIM Ahmedabad for young chartered accountants. Coming back from in US, suddenly going to IIM Ahmedabad. IIM Ahmedabad is very prestigious college, as everyone knows. I got an idea where I could do that kind of electric scooter in India. I have done many initial research of how electric scooter should be, what is the prototype, where you could put the charging station, where you have to buy it, how you have to build a tech around this. Like okay, 2 months research chesano. I found a scooter guy who could build it. I found a tech guy who could do it. I found a solar person who can help me in building a charging station for that. Basic prototype MVP was ready. I went to IIM Ahmedabad, I went to IIM Bangalore, I went to IIM Madras. I pitched the idea. I told, in your campuses, I will put this. Will you support me? Because I am coming from IIM Ahmedabad. I got some good network. They helped me there. And all 3 IIMs accepted this. At same point of time, India increased the import duty of scooters from China.
in India, I did not found any manufacturer who could do that in that less amount of money. Whenever you travel, you understand the culture, you understand the new tech around those countries, you understand the ideology of building new technology products or new markets around that. Only travel can get you more ideas. And then from that point of time, I started traveling, and like 4 or 5 years, I've traveled to more than 25 countries. Wow. And what is your favorite country? Canada till now. Okay. Favorite food? Food, Indian, South Indian only. South Indian only. I'll try all cuisines, but I love South Indian only. Yeah. And is this 25 countries travel is more like, are you that person ఇప్పుడు వెళ్ళిన తర్వాత రిసార్ట్లో కూర్చొని పడుకొని చిల్ అయ్యి మెల్లగా ఇట్లా వెళ్ళే Complete adventure. Like I have done the world's fastest roller coaster in Dubai. I have done the world's dangerous roller coaster in USA. I have done skydiving. I have done scuba diving in the world, like adventure diving. I've driven F3 car. I have done bungee jumping. Like whatever adventure is there in the world, most of things I have done. ఇవన్నీ సీఏ అయిపోయిన తర్వాత Meanwhile, అన్ని కంటిన్యూ మోస్ట్లీ సీఏ అయిపోయిన తర్వాత, బట్ బిఫోర్ సీఏ ఆల్సో ఐ హావ్ డన్ స్కై డైవింగ్. యూజువల్లీ చెప్తారు కదా, లైక్ వెన్ యూఆర్ ట్రైంగ్ టు స్టడీ ఫర్ సీఏ యూ యాక్చువల్లీ డోంట్ అటెండ్ ఫంక్షన్స్, యూ డోంట్ గో అవుట్, యూ ఆర్ యాక్చువల్లీ మ్యారీడ్ టు 4 walls. సో హౌ ఆర్ యూ గోయింగ్ అవుట్ ఆఫ్ కంట్రీస్? మై స్టైల్ ఆఫ్ స్టడింగ్ వాస్ డిఫరెంట్. అంటే నేను నార్మల్ ఇప్పుడు ఇంజనీరింగ్ ఎలా చదువుకుంటున్నా సీఏ అలానే చదువుకున్నాను. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నవంబర్ ఎగ్జామ్ అంటే నేను సెప్టెంబర్లో స్టార్ట్ చేస్తున్నా చదువుకోవడం. ఓకే. సో లైక్ అదర్ పీపుల్ అంటే నాట్ వెరీ, అంటే నేను ఏదో తోపు అని చెప్పట్లేదు, తోపే అనిపిస్తున్నారు ఈ డైలాగ్, బట్ క్లాస్లో ఐ వాస్ వెరీ అటెంటివ్. అంటే ఏం డీవియేట్ కాకుండా చెప్పేది కంప్లీట్గా వింటుండే. సో అక్కడే నాకు అయిపోయింది చదవడం. అంటే సీఏ లైఫ్ స్టైల్, సీఏ ఎగ్జామ్ ఎలా రాయాలి అంటే ఇట్ ఈస్ నాట్ మగ్గింగ్ అప్ థింగ్స్ అండ్ రైటింగ్. వాళ్ళు ఒక కేసు ఇస్తారు, ఆ కేసుకి మనం అనలైజ్ చేసి దానికి ప్రొవిజన్ ఏముంటుంది, అసలు దాన్ని ఎట్లా ఆన్సర్ చేయాలి, ఆన్సర్ ఉంటే ఎట్లా, ఆన్సర్ లేకపోతే ఎట్లా అని ఒక ప్రొసీజర్లో రాస్తే ఇట్ ఈస్ నాట్ వెరీ డిఫికల్ట్ టు పాస్ సీఏ. నాది అయిపోయింది కాబట్టి ఇదే చెప్తున్నాను అనుకోండి. లైక్ ఐ ఎవ్రీథింగ్ నేను ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయ్యానండి. లైక్ సీఏ ఆల్ 3 సిఎంఏ ఆల్సో ఎవ్రీథింగ్ ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయ్యాను నేను. ద వే యూర్ రైటింగ్ ఇన్ ది ఎగ్జామ్ ఇస్ ఇంపార్టెంట్. ఈవెన్ దో యూ డు నాట్ నో ఆన్సర్ ఫర్ అ పర్టికులర్ క్వశ్చన్, ఇట్ షుడ్ నాట్ డిపిక్ట్ ఇన్ ది ఆన్సర్ యూ రైట్. ద అప్రోచ్ షుడ్ బి ద రైట్ అప్రోచ్ షుడ్ బి. అంటే ఇప్పుడు మీరు రాస్తే అది ఎగ్జాంపుల్ హూఎవర్ ఇస్ కరెక్టింగ్, చదివేటప్పుడు హీ షుడ్ నాట్ ఫీల్ దట్ ద ఆన్సర్ ఇస్ రాంగ్. హీ షుడ్ ఫీల్ ఇతనికి తెలుసు బట్ సమ్వేర్ అరౌండ్ గా ఏదో అయిపోయింది. అందుకని నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక 5-6 pages చాలా ఇంప్రెసివ్ గా రాస్తుండే. దాని తర్వాత వాడు ఒక మైండ్ సెట్కి వచ్చేస్తాడు, ఇది ఆల్రెడీ అన్ని కరెక్ట్ రాస్తున్నారు అని. సో లాస్ట్ లో కొంచెం అటు ఇటు అయినా విల్ కరెక్ట్ ఇట్ ఇన్ ద రైట్ వే. మీరు ఆన్సరే కాకుండా యాక్చువల్లీ మైండ్ సెట్ ప్లే చేసి you have cracked it very well. I mean, honestly, I do feel that everyone has a different approach, right? I understand for a fact that your approach was more like stress తీసుకోకుండా కిక్ ని చేజ్ చేస్తూ you try to smartly deal things. అంటే ఇప్పుడు లైక్ ఐ కెనాట్ టేక్ ఫెయిల్యూర్ ఆల్సో అండి. సో ఇప్పుడు ఏ టైంలో అయినా ఫస్ట్ టైం సీఏ పాస్ కాకపోతే ఐ థింక్ ఐ వుడ్ నాట్ కంప్లీట్ సీఏ ఆల్సో. అంటే ఐ కుడ్ నాట్ టేక్ ఫెయిల్యూర్ అనేది నేను అనుకుంటా, బట్ వీఆర్ నాట్ షూర్ అప్పుడు ఏమవుతుండేనో. సినిమా తీయచ్చు ఇట్లాంటి ఒక లైఫ్ స్టోరీ తోటి. అండ్ యాక్చువల్లీ థ్యాంక్స్ అ లాట్ ఫర్ డూయింగ్ దిస్. అండ్ ఐ గెస్ మనం ప్రతిసారి ఒక ఎపిసోడ్ రిలీజ్ చేయొచ్చు మీ ట్రావెల్ తర్వాత. అండ్ యూ షుడ్ ఆల్సో స్టార్ట్ అ వ్లాగ్ ఛానల్. 23 countries అంటే మంచి కంటెంట్ కూడా వస్తుంది. ఐఎమ్ నాట్ వెరీ గుడ్ అట్ కమ్యూనికేషన్. అవును, 1 hour తర్వాత మీరు అంటున్నారు చూడండి, దట్స్ ద ఫనీ పార్ట్. బ్రో థ్యాంక్స్.